రోజు రోజుకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడటం తక్కువైపోతుంది. కానీ ఏంటో అలా అనుకుని అందరు ఇండివిజువల్ కార్లు, బైక్లు, ఒక ఇంట్లో 2-3 కార్లు, 2-3 బైక్లు ఇట్లా మొదలు పెట్టుకున్న రోజుల్లో ఇన్ని వెహికల్ మన హైయెస్ట్గా ఉన్నా కూడా పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసిన విధానంలో ఏంటో పేరెంట్స్ ఫెయిల్ అవుతుంటారు. ఎందుకు ఫెయిల్ అవుతున్నారని ఇప్పుడు చెప్తాను. ఇది మా స్కూలు చూడండి, ఎన్ని బస్సులు ఉందో. ఆల్మోస్ట్ 16 బస్సెస్ ఇక్కడ పార్కింగ్ అయ్యి ఉంటుంది. నాకు తెలిసిన వరకు మా విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్లో కూడా ఇన్ని బస్సెస్ నేను చూడలేదు. ఈ బస్సులన్నీ బయటికి వెళ్ళటం, లోపల రావటంలో చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఈ ట్రాఫిక్ అన్నీ ఒక అందులో పెట్టుకుంటే పిల్లలందరూ ఆల్మోస్ట్ ఒక బస్సులో 32-35 ఆర్ 40 మెంబర్స్ ఉంటారని అనుకోండి. సో పిల్లలు దాని నుంచి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి స్ట్రెస్ అవ్వటం, బస్సు కోసం వెయిట్ చేయటం, రావటం, అట్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయటం ఓన్లీ కిడ్స్ ఏజ్, దట్ ఆల్సో స్కూల్ వరకుమే, స్కూల్ కొంతమంది కాలేజ్ అంతవరకుమే యూజ్ అవుతుంది. వన్స్ వాళ్ళు ప్రొఫెషనల్గా వచ్చిన తర్వాత ఇదన్నీ ఫ్రస్ట్రేషన్ తన ఏమో ప్రతి వాళ్ళు తొందరగా ఓన్ వెహికల్ కొనుక్కోవడానికి వస్తున్నారు. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కూడా ఒకసారి షేర్ చేయండి. ఏంటో నిజమేనా? అందరికీ ఇలాంటి ఫ్రస్ట్రేషన్ వల్ల వెహికల్ కొంటున్నారా? కానీ మనకేంటంటే వెహికల్ కొన్న తర్వాత కూడా అమ్మయ్య ఈ రెస్పాన్సిబిలిటీ, పార్కింగ్, పోలీసు వాడు కేసులు రాయటం, చలాన్ పడటం, అలాగే పార్కింగ్ ఎక్కడ చేయాలని ఒక టెన్షన్, పొల్యూషన్ బిల్ అని, ఇన్సూరెన్స్ అని, అదని, ఈఎంఐ అని, ఇదన్నీ మొదలైపోయి వస్తూ ఉన్నప్పుడు కొంత చిరాకు వచ్చి అనవసరంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తే సరిపోతుందో ఏమో అని అనిపిస్తుంది. ఇదన్నీ 1980 కిడ్స్ వరకే అలా ఉంది, మిగతా వాళ్ళు తెలియదు.